మనకి 10th క్లాస్ కెమిస్ట్రీ నుంచి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ ఈ చాప్టర్ నుంచి ఈక్వేషన్స్ ఇస్తారు. వాటిని బ్యాలెన్స్ చేయడం అనేది 8 మార్కులకి మనకి ఒక క్వశ్చన్ వస్తుందని తెలుసు. దీంట్లో నేను ఒక క్లాస్ చెప్పాను. ఆ క్లాస్లో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ 4, 5, 6 ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాను. ఈరోజు 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ దీనికి ఆన్సర్స్ చెప్తాను. 7th క్వశ్చన్లో ఏ చూద్దాం. ఇక్కడ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఉంది. కాల్షియం అంటే మీకు తెలుసు కదా, Ca2+. దీని యొక్క వ్యాలెన్సీ 2+. హైడ్రాక్సైడ్ అంటే OH మైనస్ అయాను. OH అనేది గ్రూపు. దీంట్లో 1- ఎలా వచ్చిందంటే ఓకి 2-, హెచ్కి 1+, 2- + 1+, టోటల్ ఎంత అవుతుంది? 1- అవుతుంది. ఇప్పుడు ఈ గ్రూపు పైన ఉన్న 1 అనేది కాల్షియం కిందకు వస్తుంది. కాల్షియం పైన ఉన్న 2 అనే నెంబరు OH కిందకు వస్తుంది. OH అనే మొత్తం గ్రూప్ కిందకు వస్తుంది. అంటే CaOH2 అని రాయకూడదు, CaOH ట్వైస్ అని రాయాలి. ఇక్కడ రాస్తాను చూడండి. అంటే ఈ గ్రూప్ మొత్తానికి బ్రాకెట్ పెట్టి కింద 2 పెట్టాలి. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఇది మీకు చెప్పక్కర్లేదు, క్రిస్ క్రాస్ మెథడ్లో CO2. గ్యూస్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. Caకి 2+ ఉంటుంది, చూసాం కదా. కార్బోనేట్కి కూడా 2- ఉంటుంది. కాబట్టి మనకి CaCO3 వస్తుంది. వాటర్ అంటే తెలుసు, H2O. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసి చూద్దాం. యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ కాల్షియం 1 ఆటమ్ ఉంది, రైట్ సైడ్ 1. సో బ్యాలెన్స్. కార్బన్ చూద్దాం. కార్బన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, బ్యాలెన్సే. ఆక్సిజన్లు ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4 ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే ఆక్సిజన్లు 3, 1, 4, ఆక్సిజన్లు కూడా బ్యాలెన్సే. హైడ్రోజన్లు 2 ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషనే. సో వరడ్ ఈక్వేషన్ని జస్ట్ ఫార్ములాస్ మనం రాసేస్తే అది బ్యాలెన్స్ కింద సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ బి చూద్దాం. జింక్ అంటే డైరెక్ట్ మెటల్ రాసేయడమే, Zn. సిల్వర్ నైట్రేట్ అంటే సిల్వర్ అంటే ఏజీ కదా. సిల్వర్ అంటే ఏజీ. దీని అయాన్ ఎంత? 1+. నైట్రేటు, మనకు నైట్రేటు 3 ఉంటాయి. ఇక్కడ నైట్రేట్ అడిగాడు. నైట్రేట్ అనేది NO3- ఉంటుంది, NO2- ఉంటుంది. దేన్ని నైట్రేట్ అంటారు, దేన్ని నైట్రైట్ అంటారు? ఇది తెలుసుకోవడానికి మీకు ఇది ఇస్తున్నాను చూడండి. నైట్రైట్ అని పదం వచ్చిందంటే N యొక్క వ్యాలెన్సీ దీని ప్రకారం చూసుకుంటే, NO2- ప్రకారం చూసుకుంటే N యొక్క వ్యాలెన్సీ 3 వస్తే ట్రై కదా, అప్పుడు నైట్రైట్ అనాలి. N యొక్క వ్యాలెన్సీ 5 వస్తే దాన్ని నైట్రేట్ అనాలి. ఓకే, మీకు NO2 అయినా మైనస్సే, NO3 అయినా మైనస్సే వస్తుంది. ఇప్పుడు 1 అనేది ఏజీ కిందకు వస్తుంది, ఇక్కడ 1 NO3 కిందకు వస్తుంది. 2 సేమ్ నెంబర్ కాబట్టి AgNO3 మనకు ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ జింక్ నైట్రేట్ అంటే ఇప్పుడే చూసే NO3. జింక్ అంటే Znకి 2+ ఉంటుంది, నైట్రేట్కి మైనస్. అంటే చూడండి, Znకి 2+, నైట్రేట్కి సేమ్ టు సేమ్. ఇక్కడ ఎలా రాసినా ఇక్కడ కూడా అలాగే రాద్దాం. ఈ నైట్రేట్ దగ్గర ఉన్న 1 జింక్ దగ్గరికి వస్తుంది. అంటే 1 రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే. ఈ జింక్ పైన ఉన్నట్టు ఈ నైట్రేట్ గ్రూప్ మొత్తానికి బ్రాకెట్ పెట్టి కింద రాయాలన్నట్టు, ట్వైస్ అంటాం. సో మనకేమవుతుంది? ZnNO3 ట్వైస్ అని వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ సిల్వర్ అంటే మెటలే కాబట్టి డైరెక్ట్గా ఏజీ అని రాయడమే.
ఇప్పుడు బ్యాలెన్స్ చూద్దాం. జింక్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సిల్వరు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. NO3 ఇక్కడ NO3, ఇక్కడ NO3. చూడండి, ఈ NO3 గ్రూప్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ట్వైస్ ఉంది కాబట్టి రెండు ఉన్నాయి. కాబట్టి ఈ 2 దీని ముందు నోట్ చేసామనుకోండి, మనకి NO3 గ్రూప్ సరిపోయినాయి. కానీ సిల్వర్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఇంకొక 2 ఈ సిల్వర్ ముందు నోట్ చేయండి. ఇప్పుడు చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ సి చూద్దాం. అల్యూమినియం మెటల్ కాబట్టి డైరెక్ట్గా AL రాసేయడమే. కాపర్ క్లోరైడ్, దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అని కూడా అంటారు. కాపర్కి Cu2+. ఇక్కడ చూడండి, క్లోరైడ్ అంటే Cl1-. ఇప్పుడు ఈ 1 కాపర్ కిందకు వస్తుంది, సో 1 అని రాయము Cu. ఈ 2 Cl కిందకు వస్తుంది, Cl2 అవుతుంది. అంటే మనకు ఫార్ములా CuCl2 అవుతుంది. ఓకేనా? ఒకసారి దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ కూడా అంటారు. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. కాపర్ క్లోరైడ్ అన్నా క్యూప్రిక్ క్లోరైడ్ అన్నా ఒక్కటే. క్యూప్రిక్ క్లోరైడ్ అనేది కామన్ నేము, కాపర్ క్లోరైడ్ అనేది IUPAC నేము. ఫార్ములా వచ్చేసరికి CuCl2. నెక్స్ట్ గ్యూస్. అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం అంటే 3+. క్లోరిన్ అంటే ఇప్పుడే కదా 1- అని చూసాం, సో 1-. ఈ క్లోరిన్ పైన ఉన్న 1 కరెక్ట్గా అల్యూమినియం కిందకి, అల్యూమినియం పైన ఉన్న 3 క్లోరిన్ కిందకి వస్తుంది. అప్పుడు AlCl3, ఇక్కడ 1 రాయం కదా, అందుకని AlCl3 అనేది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ కాపర్ మెటల్ కాబట్టి డైరెక్ట్గా Cu అని రాయడమే. బ్యాలెన్స్ చూద్దాం. అల్యూమినియం ఒకటి ఉంది, అల్యూమినియం ఒకటి, కాపర్ ఒకటి ఉంది, కాపర్ ఒకటి సరిపోయినాయి. కానీ క్లోరిన్లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఇక్కడ 2, ఇక్కడ 3 నోట్ చేస్తే క్లోరిన్లు 6 సరిపోతాయి. కాబట్టి ముందు ఇక్కడ 3 నోట్ చేద్దాం. ఇప్పుడు క్లోరిన్లు ఇక్కడ 6 అయినాయి, ఇక్కడ 3నే కదా ఉన్నది, అంటే దీని ముందు 2 నోట్ చేస్తే ఇప్పుడు 6 సరిపోయినాయి, క్లోరిన్లు సరిపోయినాయి. కానీ క్లోరిన్లు బ్యాలెన్స్ చేసేటప్పుడు అల్యూమినియం డిస్టర్బ్ అయింది, కాపర్ డిస్టర్బ్ అయింది. కాపర్ ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 నోట్ చేయండి. అల్యూమినియం ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 నోట్ చేయండి. సో ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ డి చూద్దాం. బేరియం క్లోరైడ్. బేరియం అంటే Ba2+. నెక్స్ట్ క్లోరిన్ అంటే Cl- అన్న విషయం మీకు తెలుసు, ఇంతకుముందు చూశారు కదా. ఇప్పుడు ఈ 1ని బేరియం కింద వస్తుంది, 2 అనేది Cl కింద వస్తుంది. సో మనకి Ba మామూలుగా అయితే Ba1Cl2, 1 అని రాయం కాబట్టి BaCl2 అనేది ఫార్ములా అవుతుంది బేరియం క్లోరైడ్కి. నెక్స్ట్ పొటాషియం సల్ఫేట్. పొటాషియం అంటే K+. మీకు ఫస్ట్ వీడియోలో సల్ఫేట్కి సల్ఫైడ్కి మధ్య డిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇది తెలియకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్లో. ఇప్పుడు మనకి పొటాషియం అంటే K కదా, K+ రాయండి. ఇక్కడ మీకు వచ్చింది సల్ఫేట్. సల్ఫేట్ అన్నప్పుడు SO4 2- తీసుకోవాలి. ఒకవేళ సల్ఫైట్ అని వస్తే SO3 2- తీసుకోవాలి. ఇక్కడ SO4 2- మనకు కావాల్సింది. ఈ 2- K కిందకు వస్తుంది, అంటే K2. ఇక్కడ 1 కదా, 1 అని మనం రాయం కాబట్టి K2SO4 అనేది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ బేరియం సల్ఫేట్. ఇప్పుడే మనం చూసాం బేరియంకి 2+, SO4కి 2-, రెండు సేమ్ నెంబర్ కదా, కింద ఏం రావు సఫిక్స్లో. BaSO4 అనేది ఫార్ములా అవుతుంది. పొటాషియం క్లోరైడ్ చూడండి, Kకి 1+, Clకి 1-, రెండింటికి కూడా సేమ్ నెంబరే కాబట్టి KCl అవుతుంది. సేమ్ నెంబర్ కాకపోతేనే మనకి కింద సఫిక్స్లో నెంబర్స్ వస్తాయండి. సో ఒకసారి బ్యాలెన్స్ చూద్దాం. బేరియం లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ ఒకటే ఉంది. బేరియం
బ్యాలెన్స్గానే ఉంది. నెక్స్ట్ క్లోరిన్ చూడండి, ఇక్కడ క్లోరిన్ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. దీని ముందు 2 నోట్ చేశారనుకోండి, ఇక్కడ 2 క్లోరిన్లు, ఇక్కడ 2 క్లోరిన్లు, సరిపోయింది. ఇక్కడ 2 పొటాషియంలు ఉన్నాయి, ఇక్కడ 2 పొటాషియంలు ఉన్నాయి. ఇక్కడ సల్ఫేట్ అయాన్ ఒకటే ఉంది, ఇక్కడ సల్ఫేట్ అయాన్ అంటే SO4 ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, సరిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ 8th ఫస్ట్ చూద్దాం. పొటాషియం బ్రోమైడ్. పొటాషియం అంటే K, బ్రోమైడ్ అంటే Br. కేకి ఏమో 1+, బ్రోమిన్కి ఏమో 1-. కాబట్టి రెండిటికి సేమ్ నెంబరే ఉంది కాబట్టి మనం KBr అని రాయొచ్చు. నెక్స్ట్ బేరియం అయోడైడ్. బేరియం అంటే 2+ చూసాం, అయోడిన్ అంటే 1-. అయోడిన్ అంటే 1-. సో 1 అనేది బేరియంకి, 2 అనేది అయోడిన్కి రాసుకుంటే BaI2 అనేది మనకు ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ పొటాషియం అయోడైడ్. పొటాషియం అంటే K, అయోడైడ్ అంటే I. చూడండి రెండింటికి సేమ్ నెంబరే ఉంది పైన, ఇక్కడ 1+ ఉంది, 1- ఉంది, కాబట్టి KI అనేది మనకు ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ బేరియం బ్రోమైడ్. బేరియం బ్రోమైడ్. బేరియం అంటే 2+, బ్రోమిన్ అంటే 1-. కాబట్టి బేరియం దగ్గర ఉన్నటువంటి 2 ఏదైతే ఉందో అది బ్రోమిన్ కిందకు వస్తుంది. బ్రోమిన్ పైన ఉన్న 1 బేరియం కిందకు వచ్చినా మనం రాయం కాబట్టి BaBr2 అనేది రాస్తాం. బ్యాలెన్స్ చూద్దాం. పొటాషియం ఒకటి ఉంది, పొటాషియం ఒకటి ఉంది, బ్రోమిన్ ఒకటి ఉంది, ఇక్కడ బ్రోమిన్ 2 ఉన్నాయి కాబట్టి దీని ముందు 2 నోట్ చేయండి. ఇప్పుడు చూడండి, 2 పొటాషియంలు, 2 పొటాషియంలు, 2 బ్రోమిన్లు, 2 బ్రోమిన్లు, 1 బేరియం, 1 బేరియం, 2 అయోడిన్లు, 2 అయోడిన్లు. సో ఇది బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ బి, జింక్ కార్బోనేట్. జింక్ కార్బోనేట్ అంటే Zn, పైన ఎంత ఉంటుంది, 2+ ఉంటుంది. కార్బోనేట్ అనగానే CO3 కదా, ఇక్కడ 2-, ఇక్కడ 2+, కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు ZnCO3. నెక్స్ట్ గ్యూస్ జింక్ ఆక్సైడ్. జడన్కి ఏమో 2+, ఆక్సిజన్కి ఏమో 2-, సేమ్ నెంబర్ కదా, కాబట్టి ZnO. కార్బన్ డైఆక్సైడ్ మీకు తెలుసు CO2. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్, ఎందుకంటే జింకు సరిపోయిందా. సి, కార్బన్ ఒకటే ఉంది, కార్బన్ ఒకటే ఉంది, ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2 కలిపితే 3, కాబట్టి ఇది వెల్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ సి, హైడ్రోజన్. హైడ్రోజన్ గ్యాస్ అంటే H2, క్లోరిన్ గ్యాస్ అంటే Cl2. హైడ్రోజన్ క్లోరైడ్ అంటే Hకేమో 1+, Clకేమో 1-, రెండు సేమ్ నెంబరే ఉన్నాయి కాబట్టి HCl అని రాసేది. మరి బ్యాలెన్స్ చూసుకుందామంటే హైడ్రోజన్ 2, క్లోరిన్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ సింగిల్ ఉంది, దీని ముందు 2 అనే నెంబర్ వేస్తే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ డి, మెగ్నీషియం. మెగ్నీషియం మెటల్ కాబట్టి డైరెక్ట్గా Mg అని రాయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇప్పుడే చూసాం HCl అని, కాబట్టి HCl అని రాయండి. గ్యూస్ మెగ్నీషియం క్లోరైడ్ అంటే ఎంజీకి 2+, క్లోరిన్కి 1-, కాబట్టి Mg కింద ఉన్నది క్లోరిన్ కిందకు వస్తుంది, సో MgCl2 అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అంటే తెలుసు కదా, H2. బ్యాలెన్స్ చూడండి, మెగ్నీషియం బ్యాలెన్స్ అయ్యింది. హైడ్రోజన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, కాబట్టి దీని ముందు 2 నోట్ చేయండి. ఇప్పుడు 2 హైడ్రోజన్లు, 2 హైడ్రోజన్ సరిపోయినాయి, 2 క్లోరిన్లు ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి, ఇది వెల్ బ్యాలెన్స్డ్. అమ్మ మీకు ఇంకా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ నేను టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్నాయి మాత్రమే చెప్పాను. ఇంకా ఇంపార్టెంట్ 100 days యాక్షన్ ప్లాన్ ఒక 2 years బ్యాక్ ఇవన్నీ చూసి ఏమైనా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేటువంటి సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎనీథింగ్ బ్రీఫ్గా చెప్తానమ్మా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గ్రామర్ అంటారా, అవి అవసరాన్ని బట్టి చెప్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే నేను ఏదైనా మీకు ఫాస్ట్గా చెప్పేసినా బాగా స్లోగా చెప్పినా మీకేమన్నా ఇబ్బందిగా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.